V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. హెడ్లైన్స్. సింధూర విజన్. పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్న వీర జవానులకు శుభాకాంక్షలు. జై జవాన్, భారత మాతాకి జై, భారత మాతాకి జై అని జవాన్లు చేస్తున్న యుద్ధానికి వీళ్ళు స్పందించి ఈరోజు రాములవారి కోవులో కొబ్బరికాయలు కొట్టి ర్యాలీగా వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలికారు. అదే ఎడ్జి కొట్టండి. ఓం భూ ఓం భువః ఓం శువః ఓం మహ ఓం జ్ఞాన ఓం తపః ఓం సత్యం ఓం దరిత్యం శుభే శోభనముతే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య ఆజ్ఞ బ్రహ్మణః విజయప్రాదేన విశ్వవాసనామధ్య ఉత్తరాయణ వసంతౌ చైత్రమాసే వైశాఖమాసే శుక్లపక్షే త్రయోదశ్యాం సువిదితో వాసరాధనవాసనక్షేత్రే శుభయోగశుభకరణ యావం గుణవిశేషయుక్తాయాం సువిదితో శ్రీమాన్ గోత్రోదస్యః నాగగోత్రోదస్య ఎర్రారెడ్డి నమదేశ్య రాజలక్ష్మి నమదేశ్య కర్మమంత్రి కుటుంబానాం దేవత ప్రీత్యర్థం జగన్మో కుటుంబానాం సముద్రయోస్య ప్రవల్లిక నమదేశ్య స్వాతి నమదేశ్య మార్గం దేవత ప్రీత్యం చెప్పండి. అప్పారో నమదేశ్య లక్ష్మీ నమదేశ్య అఖిలేష్ నమదేశ్య హిమబిందు నమదేశ్య మార్గం దేవత ప్రీత్యర్థం చక్రపద్వాం ప్రేతస్తదస్రః తమేవ విద్వానమృతేభవతి నాణ్యపంథా అయనాయ విద్యతే సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వనారాయణం దేవమక్షరం. భారత మాతకి 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 జై భారత్ జై భారత్ భారత మాతకి భారత మాతకి భారత మాతకి భారత మాతకి భారత మాతకి. అందరి తరఫున చాలా సంతోషమైన విషయం ఇది. ఈరోజు మన దేశం ఎంతో గర్వపడే దేశం ఈరోజు. ఎందుకంటే ఎక్కడ చూడు ఏ వార్త విను పాకిస్తాన్ మిసైల్ పేస్ట్ చేశారు, డ్రోన్లు పేస్ట్ చేశారు. అక్కడ వార్త ఎప్పుడు లేదు. అంటే ఈజీగా సమాధానం చెప్తూ దేశాన్ని కాపాడుతున్న వీర జవాన్లందరికీ ఒక్కసారి జై హింద్. వీర జవాన్కి జై హింద్. వీర జవాన్కి జై హింద్. థ్యాంక్ యూ మేడం. పేరు ఓ ఎర్రారెడ్డి, మద్దిలపాలెం గ్రామాధ్యక్షుడుగా ఉంటున్నాను. మరి ఈరోజు ఆపరేషన్ సింధూర్ గురించి మన దేశ సైనికులంతా చాలా వీర పోరాడుతున్నారు. వారంతా తిరిగి రావాలని, సుభిక్షంగా ఉండాలని, ఆరోగ్యంతో ఉండాలని ఇవాళ బీజేపీ వారు వచ్చి గ్రామాన్ని అడగ్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దేశంలోనే ఏ మత కులం కాకుండా ఒక గ్రామానికి దేశానికి మంచి చేసే వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు రామాలయంలో పూజలు గావించి ఈరోజు మన భావాలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా బీజేపీ వారికి ధన్యవాదాలు. బీజేపీ లీడర్ దుంగి సులోచనారెడ్డి గారు, తర్వాత ఆనంద్ గారు, శేషలత గారు, మురళీమోహన్ రాజు గారు తదితరులు వచ్చారండి. అదేవిధంగా గ్రామ తరపున మాజీ సైనికుల సంఘం వారు, బాబా రీడింగ్ సంఘం వారు, ఇతరులంతా వచ్చి ఉన్నారు.
వాళ్ళ ఉద్దేశాలన్నీ తెలియజేస్తారు. ముందుగా బీజేపీ వారికి జరుగుతున్న పరిణామాలు అందరూ గమనించాలి. పాకిస్తాన్ ఒక చర్యగా చేస్తున్నాము. మన భారతదేశం ఎప్పుడూ శాంతిమోక దేశం. ఇలాంటి దేశం పైన పాకిస్తాన్ చాలా చెడు ప్రభావం చూపిస్తుంది. ఎంతోమందిని పర్యాటకుల్ని కేవలం పర్యాటకుల్ని 26 మందిని బలిగొన్నది. దానికి మన ప్రధానమంత్రి గారు యొక్క సాహసంతోనే పాకిస్తాన్పై ఈ యొక్క యుద్ధం ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దీనిలో భాగంగా మన సైన్యులు కూడా కొంతమంది మరణించడం జరిగింది. వాళ్ళకి మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా దేశానికి మంచి జరగాలని, సైనికులకి సురక్షంగా ఉండాలని ఈరోజు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు ఈ ప్రతి ఊరిలో ప్రతి పట్టణంలో కూడా పూజా కార్యక్రమం నిర్వహించాలని చెప్పడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఈరోజు మద్దిలపాలెం గ్రామంలోని ఈ రామాలయంలోని ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేము అడగగానే ఎంతో పెద్ద మనసుతోటి ఈ మద్దిలపాలెం గ్రామ పెద్దలందరూ కూడా ఒప్పుకొని మాకు ఈ అవకాశం కల్పించే గ్రామ పెద్దలకి అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్న మన సైకిల్ క్షేమంగా ఉండాలని, మన దేశం అంతా సుభిక్షంగా ఉండాలని మేము ఈ గ్రామంలో ఈరోజు ఈ రామాలయంలో పూజలు నిర్వహిస్తున్నాం. దండయాత్ర మీద హిందూ ఉగ్రవాద దాడి వల్ల అసలు బాసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకి మనశ్శాంతి కలగాలని, ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ భార్యమణులు ఎంతో మొరపెట్టుకున్నారు. వెళ్ళి మీరు మీ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారికి చెప్పండి. ఆ చెప్పడంతోనే మోదీ గారు సింధూర్ అనే ఒక ఆపరేషన్ని ప్రిపేర్ చేసి ఆయన తడాగా చూపించారు. ఇది భారతదేశం అంటే ఏమనుకున్నావు, నువ్వు నాకు చెప్పమంటావా, మట్టిలో కలిపేస్తాను నిన్ను అనే నినాదం చేస్తూ ఆపరేషన్ సింధూర్ని స్టార్ట్ చేశారు. సింధూర్ స్టార్ట్ చేయడంతోనే అన్ని విజయాలు మనకు దొరుకుతున్నాయి. కారణం ఏంటంటే మన దేశ ప్రజలు, మన దేశ నాయకులు, మన దేశ సైనికులు ఒక వీర జవాన్ రూపొందు వాళ్ళ మీద అటాక్ చేస్తూ అందరు విజయాలు పొందుతున్నాం. అందువల్ల ఈ ఆపరేషన్ సింధూర్కి జై హింద్ చెప్పుకుంటూ నేను మాజీ సైనిక వెల్ఫేర్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఆనరీ కెప్టెన్ వైభవరెడ్డి చెప్తున్నాను. దేశ ప్రజల కోసం మరొకసారి జై హింద్. థ్యాంక్ యూ. తరతరాలుగా పాకిస్తాన్తో అనేక రకాల ఇబ్బందులు పడుతున్నా సంయమనం పాటిస్తూ దేశ రక్షణ కోసం అలానే ప్రతి ఒక్క కార్యక్రమం వాళ్ళు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని తిప్పుకొట్టే ప్రయత్నం అయితే చేసింది. కానీ మొన్న పహల్గామ్ ఘటన చాలా దుర్ఘటన. ఎంతోమంది స్త్రీల బొట్టును తీసేశారు ఉగ్రవాదులు. అందుకే ఈ ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో మహిళలను పంపించారు ఆ టెర్రరిస్టుల మీదకి. మహిళలతో పంపించి ఆ ఉగ్రవాద స్థావరాల్ని, ఉగ్రవాదుల్ని తొలముట్టించిన ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెందుతుంది. ఒక సమర్థవంతమైన నాయకుడు దేశ ప్రధానిగా ఉన్నప్పుడు దేశం ఎలా నడుస్తుందనేది తెలియడానికి ఒక ఉదాహరణ. ఒక సమర్థవంతమైన త్రిదళాలు దేశ రక్షణ కోసం అహర్నిశలు కష్టపడుతూ ప్రాణాలను త్యాగం చేస్తూ దేశ రక్షణ కోసం పాటుపడుతున్న త్రిదళాలకు చేసిన ఒక మహాఘటన. ఎందుకంటే అలా చూసాం, మహాభారత యుద్ధం అది ఒక ధర్మ యుద్ధం. అలానే ఈరోజు భారత పాకిస్తాన్ యుద్ధం, భారత్ చేస్తున్న పోరాటం ఒక ధర్మ పోరాటం. అందువల్లనే మనకి రోజు ఘటన మాత్రం మనం ఇక్కడ ఈ వీర సైనికుల కోసం, వాళ్ళ కుటుంబాల కోసం మేము పూజలు చేసాం, ప్రత్యేక పూజలు. ఎందుకంటే వాళ్ళంతా అహర్నిశలు కష్టపడుతున్నారు, వాళ్ళు అహర్నిశలు మాతో పోరాటాలు చేస్తున్నారు. అందుకే వారి ఆత్మధైర్యానికి, మనోధైర్యానికి మేమంతా మీతో ఉన్నామనేసి ఈ దేవుళ్ళ వద్ద పూజలు చేస్తూ వాళ్ళ కుటుంబం. ఆపరేషన్ సింధూర్లో వీరగతి ప్రాప్తి చేసిన సైనికులకి, మన గురించి ఇంకా బోర్డర్లో పోరాటం చేస్తున్న సైనికులకి ఆయురారోగ్యాలు, వీర సైనికులు వీరగతి ప్రాప్తి అయిన వారి ఆత్మశాంతి గురించి మద్దిలపాలెం గ్రామంలో ఉన్న వాస్తవ్యులు, బీజేపీ తరపు నుంచి బీజేపీ నాయకులు, ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గ్రామస్తులు అందరూ కలిపి ఈరోజు ఇక్కడ ఉన్న రామాలయంలో పూజలు చేసి వాళ్ళ అందరికీ దేశ సంక్షేమం గురించి అందరం ఇక్కడ ఏకమయ్యి చేసుకున్నాము. అందరూ సహకరించినందుకు. నేను మాజీ సైనికుడిని. బంగ్లాదేశ్ వారిలో 1971లో పాల్గొనడం జరిగింది. అప్పుడు కూడా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చక్కగా బుద్ధి చెప్పారు పాకిస్తాన్ వాళ్ళకి. అదేవిధంగా కార్గిల్ వారిలో కూడా వాజ్పేయి గారు ఉన్నారు, సరిగ్గా బుద్ధి చెప్పారు. మళ్ళీ ఇప్పుడు వాజ్పేయి గారు ఉన్నారు, ఇంకా బాగా బుద్ధి చెప్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఆశిస్తున్నాం.
వాళ్ళ దురదృష్టం వాళ్ళు చూసుకోండి వాళ్ళకి ఏమవుతుంది అని చెప్పేసి మనం ప్రధానమంత్రి గారు ఛాలెంజ్ చేయడం చాలా బాగుంది. ఇందుకు మేము మాజీ సైనికులుగా ఈరోజు కూడా మమ్మల్ని పిలిస్తే మేము వెళ్ళి మా సహాయ సహకారాలు అందించడానికి మేము ఈరోజు కూడా సిద్ధంగా ఉన్నామని సెక్రటరీగా నేను ప్రకటిస్తున్నాను. వందే మాతరం వందే మాతరం డౌన్ డౌన్ పాకిస్తాన్ డౌన్ 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 నశించాలి 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 ఉగ్రవాదం నశించాలి 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 ఉగ్రవాదం स्वतंत्र भारत की जय भारत माता की जय भारत माता की